అద్దాల తొట్టిలో పెరిగే చేపలు కూడా సముద్రంలో బ్రతుకుతాయి. నిన్నే అడుగుతుంది. చిన్న చేప ఎదిగే వరకు తొట్టిలోనే ఉండని, ఎదిగిన తర్వాత సముద్రంలోకి వెళ్ళొచ్చు. సరే, ఈ చిన్న చేపకి లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్, ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో అడ్మిషన్ దొరికింది. లండన్ కి వెంటనే వెళ్లి జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. ఎత్తండి. అమ్మా, తాతయ్య ఎందుకు బెదిరిస్తున్నారు? మీ నాన్న నీకు సపోర్ట్ చేస్తున్నారు, మా నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఓటింగ్ పూర్తి కాలేదు. సరే, ఇప్పుడే వెళ్ళాలని అవసరం లేదు. కానీ స్కూల్ పూర్తయి 3 years తర్వాత వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు పైకెత్తండి. నాన్న, చేయి పైకెత్తు. నువ్వు నీ చేప నన్ను వదిలే తల్లి. జో, తను వెళ్ళకూడదు అని నేను అనడం లేదు. స్కూల్ ఫినిష్ అయ్యాక వెళ్ళమని అంటున్నాను. 3 ఏళ్లు ఇట్టే గడిచిపోతే చూస్తుండు. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు నాన్న. అనవసరంగా ఎందుకు వెయిట్ చేయాలి? అమ్మని కన్విన్స్ చేస్తానని చెప్పే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చా. సారీ, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఇలా చూడము, నీకు నచ్చని విషయం చేయమని చెప్పి ఏనాడు నేను నిన్ను ఫోర్స్ చేయను. లండన్ కి వెళ్ళు, మ్యూజిక్ నేర్చుకో, నీకు లైఫ్ లో ఏది నచ్చితే అది చేయి. కానీ అన్నిటికీ ఒక టైం అనేది ఉంటుందమ్ము. నిన్న అక్కడ ఎవరు చూసుకుంటారు చెప్పు? నీ ఒంట్లో బాగోలేకుండా పోతే ఎవరు సాయం చేస్తారు? పోయిన సంవత్సరం ఊటీకి వెళ్ళినప్పుడు ఏమైందో నీకు గుర్తుందిగా? ఆ రోజులాగా మళ్ళీ బేసిక్ వస్తే అప్పుడు ఏం చేస్తావు? నన్ను నేను చూసుకోగలనమ్మా. నేను ఇంకా చిన్నపిల్లని కాదు. ఇంకా లైఫ్ అంతా ఇంట్లోనే బంధించండి. అమ్ము, అమ్మో అమ్మో, ఆగమ్మా. నాతో మాట్లాడుతుంది అమ్మా, హాస్పిటల్ నుంచి కాల్ చేశారు. ఇప్పుడే రమ్మంటున్నారు. సమ్ వైరల్ ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందంట. దే కాల్ ఫర్ మీటింగ్. వెంటనే వెళ్ళాలా? ఇప్పుడే బయలుదేరదామా? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళాక కాల్ చేస్తాను. అది ఎప్పుడు తిరుగు. 1 second. భాస్కర్, చెప్పండి. ప్రస్తుతం కరోనా 10 చోట్ల ఎక్కువగా వ్యాపించడం వల్ల 2,60,000 ప్రజలు కరోనా వల్ల బాధించబడ్డారు. అందుకే ఇప్పుడు కఠినమైన భద్రతా చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 21 రోజుల వరకు భారతదేశం అంతటా లాక్డౌన్ ని భారత ప్రధాని ప్రకటించారు. ఆయన జోసెఫ్ ఇంకా పడుకోలేదా? 2:45 అవుతుందానా? రాత్రికి ఇంటికి వస్తానని చెప్పా. నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపు ఉంటాను. చైర్లో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందని ఈ రోజు తెలుస్తుంది. ఒక రోజు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకో నాన్న. గిటార్ ఎక్కడ? గిటార్ ఎక్కడుంది? ఎందుకు? ఏదో సాంగ్ తోటి కవర్ చేశాను. నాకు స్పెషల్ గా దాన్ని డెడికేట్ చేస్తానని చెప్పాను. నువ్వు ఇంటికి వస్తేనే నేను ప్లే చేస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందు నాకు చెప్పలేదు. వెళ్ళి తీసుకురా. నాన్న, నాన్న,
అతని కూతురు సియట్లో ఉన్నారా? 1 ఇయర్గా వెళ్ళడానికి ట్రై చేశారు. లాస్ట్ మంత్ వీసా వచ్చింది. ఊరికి టికెట్స్ కూడా బుక్ చేశారు. మనవడు పుట్టాడు సార్. వెళ్ళి చూడగలనా అని నన్ను అడిగారు. ఖచ్చితంగా మీరు వెళ్ళొస్తారని చెప్పాను. నేను రౌండ్స్ వెళ్ళి వచ్చేలోపు అతని బెడ్లో వేరొక పేషెంట్ వచ్చారు. సిస్టర్ దగ్గర ఇచ్చి నాకు ఇవ్వమని చెప్పారు. డబ్బు కొంచెం ఉంది. నా మనవడికి ఏదైనా కొనివ్వమని చెప్పారు. సారీ జో. It's all good. It's all good. It's all good. So will my heart with faith in your love, that with calm expectancy I may make room for your power to possess me and gracefully accept your hate. Doctor. Doctor. Yes, doctor. పాడమనండి ఆ పాట. అవునా? ఆమె కోసం నువ్వేదో పాట పాడతానని చెప్పావట కదా, పాడమని అడుగుతున్నారు. Joe. సో అన్నా, యూజువల్గా ఇది డైరెక్ట్గానే చేస్తాం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది కుదరదు కాబట్టి వీఆర్ హ్యావింగ్ దిస్ ఆన్ జూమ్ రైట్ నౌ. ఇందులో భయపడడానికి ఏమీ లేదు. నేను చెప్పేది అలాగే స్టెప్ బై స్టెప్గా చేస్తురా. ఓకే, బట్ వీ హ్యావ్ టు స్టే కనెక్టెడ్ త్రూ అవుట్. నువ్వెవరితో మాట్లాడాలనుకుంటున్నావో వాళ్ళకి చాలా ఇష్టమైన ఒక వస్తువుని పక్కనే ఉంచుకో. నా
Close your eyes and take deep breaths and relax. ఇప్పుడు నేను చెప్పేది అలాగే రిపీట్ చేయి. Te invoco a profundus inferni cousin. Te invoco a profundus inferni cousin. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మాట్లాడాలనుకునే వాళ్ళ పేరు చెప్పావు. జోసెఫ్ బెనాయ్, Joseph Binoy, we are reaching out of you from the other side. ఇప్పుడు మీరు మాతో ఉన్నారంటే ప్లీజ్ గివ్ us a sign. ఇప్పుడు నువ్వు జోసెఫ్ బినాయ్తో ఏం అడగాలనుకుంటున్నావో భయపడకుండా అడుగు. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో మనసు విప్పి మాట్లాడు. హాస్పిటల్లో నీ ఫేస్ సరిగ్గా చూడలేకపోయాను నాన్న. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్న. నీ ఫోన్కి ఇంకా మెసేజ్లు పంపుతూనే ఉన్నాను. చూస్తున్నావా నాన్న? చివరికి ఒక్కసారి నాతో మాట్లాడు నాన్న. అమ్మో తలుపుతారు. I'm really sorry, Mom. ఇంకా పਹੁంచలేదా? నేను కాల్లో ఉన్నాను, వస్తున్నాను. లోపల చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావు? కాల్లో ఉన్నానని చెప్తున్నాను కదా, నేను డిస్టర్బ్ చేయకండి. అమ్మో, I'm really sorry about that. Mom? Hello? Mom?
ఆ.